వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ 42వ గుడారాల పండుగలో ఈ విధంగా ప్రారంభించబడిన ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎంతో ఆనందంలో ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నాం. 1964లో యేసన్న గారు సేవకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు మా అమ్మగారికి 2 మగపిల్లలు పుట్టి చనిపోతే యేసన్న గారు మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగయ్యి మా అమ్మకు సువార్త చెప్తే మా అమ్మ ప్రభువుని నమ్ముకుని బిడ్డలు బ్రతికిస్తారని చెప్తే అప్పుడు 1966 మార్చి 9వ తారీఖు నేను పుడితే మెడ్రాస్కి నన్ను తీసుకుని వెళ్ళి అప్పటికే అడియార్లో యేసన్న గారు సేవలో ఉండగా అక్కడికి తీసుకెళ్ళి అన్న చేతిలో పెడితే నాకు ఫ్రెడీ పాల్ అని పేరు పెట్టారు. యేసన్న గారే పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. మా ఇంట్లో నాకు మా తమ్ముడికి జాన్ వెస్లీకి ఇద్దరికి పేరు పెట్టాడు. అప్పుడు జాన్ వెస్లీ బుక్ చదివేటప్పుడు వెస్లీ పుట్టాడు. అప్పుడు యేసన్న గారు ఆ పేరు పెట్టారు. నాకు యేసన్న గారిని సేవకి చేయబెట్టి సెలెక్ట్ చేసిన పాస్టర్ పేరు ఫ్రెడీ పాల్ గారు. ఆయన గుర్తుండాలని, అంత గొప్ప దైవ సేవకుడు అవ్వాలని ఆ పేరు పెట్టినప్పుడు పక్కనే ఎంజీ మ్యాచ్ పాస్టర్ గారు పెద్ద ఆయన నుండి నాలుక బయట పెట్టుకొని ఉంటే నాలుక మీద పటాన్ని కొట్టి వీడు మోసే అంత తోడవుతాడు పో అన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను వాడు తీసుకొచ్చి 1966 మార్చి 9వ పుట్టాను. ఇదే నెల యేసన్న గారు 19వ తారీఖు పుట్టారు. ఈ గుడాల పండుగ చూస్తానని నేను కళ్ళ కూడా అనుకోలేదు. దేవుడు నన్ను ఈరోజు వరకు సజీవ లెక్కలు పెట్టి సార్వత్రిక సంఘంలో నన్ను కూడా ఒక సభ్యునిగా చేసి మీ ముందు నిలబెట్టిన దేవునికి ఎంతో కృతజ్ఞుడిని. మన మదనపల్లిలో సేవ చేస్తున్న సేవకులు అయ్యగారు వచ్చి నాకు ప్రార్థన చేయాలి. దైవ సేవకులు వచ్చి ఈ రోజుతో నాకు 54 సంవత్సరం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంటానని అనుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చాలా బలహీనుణ్ణి. పరిగిస్తే ముక్కులోంచి రక్తం కారేది, కాళ్ళు నొప్పులు, చాలా బలహీనంగా ఉండేవాడిని. ఇంతకాలం బతుకుతానని నా కల్లో నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు నన్ను సజీవ లెక్కలో పెట్టి ఆయన విలువైన సేవలో ఈరోజు వరకు నిలబెట్టి కడ శ్వాస వరకు నమ్మకంగా ఈ సేవా యాగంలో ఆయన పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉన్నట్లుగా దైవ సేవకులు నా కొరకు ప్రార్థన చేయాలని నేను మనం చేస్తున్నాను. ప్రార్థన. సజీవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీ ప్రియ దైవజనుడు ప్రభా ఫ్రెడీ పాల్ గారి పట్ల మీ ప్రణాళిక చాలా గొప్పది తండ్రి. నీ బిడ్డ జననం నుండి మరణం వరకు మీరు ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీ బిడ్డ జీవిత గ్రంథమును వ్రాసిన వారు మీరే కదా తండ్రి. ఈ 54 సంవత్సరాలు తండ్రి నీ చేతిలో ఉన్నటువంటి ఆ జీవిత గ్రంథపు పూటలు దాటుకుంటూ వచ్చాడయ్యా. మీరే దాటించారు. ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో ఒంటరితనం, ఎన్నో పర్యాయాలు కృంగిన స్థితి. వీటన్నింటిలో కూడా నీ బిడ్డ మీద నీ దయగల హస్తము నుంచి చేయి పట్టి ఈ రోజు వరకు నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చారు. అందుకు నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. రాబోయే దినాలలో కూడా నీ బిడ్డకు నీ కాపుదల అవసరం స్వామి. కారణం నీ బిడ్డ చేస్తున్న పరిచర్య మీది తండ్రి, మీది. మీ ద్రాక్ష తోటలో ఓ ప్రాముఖ్యమైన వ్యక్తిగా మీరు ఉంచారు. ఆ పనిని నిర్వర్తించడానికి ఆఖరి వరకు, తన మరణం వరకు దాన్ని నిర్వర్తించడానికి కావలసిన కృప దయచేయండి. మీ ఆత్మ దయచేయండి. మీ అభిషేకమును దయచేయండి. శరీర బలమును దయచేయండి. తాను చేస్తున్న పరిచర్యలో నీ బిడ్డకు మంచి సహకారులను దయచేయండి.
మీ బిడ్డ కొరకు నిత్యము ప్రార్థించే ఓ గుంపును కూడా దయచేయండి స్వామి. ఇంతవరకు కాపాడిన దేవా, నీ పవిత్రమైన పాదములకు నమస్కారం చేస్తున్నాము. ఇక ముందుకు కూడా మీ బిడ్డని మీ బాహుల్లో భద్రపరిచి నడిపించుమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. శక్తితో, బలముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీసుకొచ్చిన అందరూ బైబిల్ ఇలా పైకెత్తి చూపించండి ఒకసారి. అందరూ యేసయ్య మనకు రాసిన ప్రేమ లేఖ ఎన్నిసార్లు చదువుకున్న తెలియతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య గారు సేవా జీవితంలో రేరుగా ఒక ప్రసంగాన్ని చేసేవాడు. పదే పదే కాదు, కానీ ఆయన జీవితంలో ఈ ప్రసంగాన్ని ఎక్కువసార్లు చేయలేదు. కానీ దాన్ని నేను అప్పుడు కింద కూర్చొని సంవత్సరం పెడతా కింద కూర్చొని వింటా ఉండేవాడిని. దాన్ని పాటగా రాస్తే ఎలా ఉంటుందని ఈ సంవత్సరం పాట దాన్నే రాశాను. కానీ బైబిల్లో ఆ వాక్యాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందాం. మైక్ ఒకటి వెనక ఎవరికి ఇస్తే బాగుంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఇలాగైతే 2 సంవత్సరాలు అవుతుంది ప్రసంగం ముగించాను. హెబ్రీ పత్రిక, నాయన అక్కడ ఒక మైక్ ఉన్నాను, అక్కడ కన్నా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసను గాని నేను భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా ఆకాశాన్ని కూడా నేను కంపింప చేస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అనే మాటకు చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్టుగా చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చును. భూమి నీ కదిలిస్తా, అది మామూలే. భూకంపాలు వస్తుంటాయి, భూములు కదులుతుంటాయి, భూకంపాలు వస్తుంటాయి. భూమిని మామూలుగా కదిలిస్తుంటా. భూమి అంటే భూ సంబంధము, ఆకాశం అంటే పర సంబంధులు. అందుకని అబ్రహాముతో దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు, ఇసుక వలె కూడా చేస్తానన్నాడు, రేణువుల వలెని కూడా చేస్తాను. 3 రకాల జనరేషన్ అబ్రహాంకు ఉంది. ఇశ్రాయేలు పర సంబంధమైన ఆకాశ సంబంధులు అంటే, ఆకాశం అంటే పర సంబంధులు, ఆకాశం అంటే పర సంబంధులు. ఆత్మ సంబంధమైన వారిని కూడా, భూమిని కాదు ఆకాశాన్ని కూడా ఒకసారి కదిలిస్తాను. ఎందుకు కదిలిస్తాను? కదిలించబడే వాటిని తీసి పారేయడానికి, కదలకుండా ఉన్న వాటిని నిలకడగా నిలపడానికి. చెప్పండి, హుషారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెషయా గ్రంథం 40 వచనం చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు
తొలగిపోయినను, పర్వతాలు తొలగుతాయి, మెట్టలు తత్తరలినను, మెట్టలు తత్తరిల్లుతాయి. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప పొందిన వారందరూ చప్పలు కొట్టి ఆత్మలు ఆనందిస్తూ పరవశిస్తూ శక్తి కదలే కదలడు. పర్వతాలు కదులుతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి. ఆయన కృప తోడుగా ఉన్నవాడు కదల్చబడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కదలకుంటా ఉండే జీవితం ఆత్మ సంబంధంగా పర సంబంధంలో కూడా కదిలిస్తాను, పర సంబంధంలో కూడా కదిలిస్తాను, భూ సంబంధంలో కాదు పర సంబంధంలో కూడా నేను కదిలిస్తాను అంటున్నాడు. అంటే కీర్తనలు 11:3 దీనికి సంబంధించిన లింక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటది? పునాదులు పునాదులు పాడైతే నీతిమంతులేమి చేయగలరు? నీతిమంతులు కూడా అడ్రస్ లేకుండా పోతారు అని అర్థం. పునాదులు లేకపోతే యేసన్న గారు చివరి కాలంలో మందిరం దగ్గర కూర్చొని 12 స్తంభాలు అక్కడ చేసి పెట్టాడు. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, 12 స్తంభాలు, ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు, ఒక్కటి కూడా కరెక్ట్గా ఉండదు. ఆ పునాదులు 12 పిల్లర్స్ అక్కడ ఉంటాయి చూడండి. నేను ఆ దగ్గర కూర్చొని ఎందుకన్నా ఇలా కడుతున్నా, ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు, ఒక్కటి కూడా. నా సేవా అనుభవంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని చూస్తున్నాను, ఒక్కొక్కడు పునాదుల్లో పాడయ్యాడు, ఒక్కొక్కడు చూడు పైదాకా వచ్చాడు, ఇక్కడ పాడైపోయాడు. ఇంకొకటి చూడు ఒకటి మీద ఆనుకొని ఉన్నాడు, వాడి జీవితం అంతా ఇంకొకటి మీద ఆనుకోవడమే. ఇది చూడు ఎలా ఉంది, ఇది చూడు చూడటానికి బాగానే ఉంది, చూడు ఈ చూడు ఎక్కడ పాడైందో చూడు. మీరు వెళ్ళేటప్పుడు వాటిని మనసు పెట్టి నిదానంగా 12 పిల్లలను చూడండి. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు మన ముందు చాలా మంది కనిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? కొంతమందికి మారు మనసే లేదు, కొంతమందికి బ్యాప్టిజమే లేదు, కొంతమంది పరిశుద్ధాత్మ లేదు. నీతి యావత్తు దీన్ని జరగనిమ్ము, నీ చెప్పుల వారు ముట్టుకుంటే నాకు అర్హత లేదు. బాప్తిస్మం గురించి యోహాను చెప్పిన మాట. యేసుప్రభు అంటున్నాడు నీతి యావత్తు దీన్ని జరగని బాప్తిస్మం. చాలా మంది గుడాల పండుగకు వచ్చారు, చాలా మంది వచ్చారు, బాప్తిస్మం పొందకుండా వెళ్ళిపోతున్నారు. రేపు నీది కాదు సహోదరుడా, నీ జీవితానికి సరైన పునాది ముందు నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాదు, కదిలిస్తాడు ఆయన, కదిలిస్తాడు. భక్తిగా ఉన్నానని అనుకోకు, మారు మనసు పొందానని అనుకోకు, బాప్తిస్మం పొందానులే, చర్చికి వెళ్తున్నానులే, వాడుగ్గా వేడుగ్గా వెళ్తున్నానులే, చర్చిలో మెంబర్షిప్ కూడా తీసుకున్నానులే, కానుక కూడా చిల్లర మార్చిస్తున్నానులే అని అనుకోకు. కదిలిస్తాడు. ఒకసారి పరలోకంలో అందరూ కలిసి మీటింగ్ జరుగుతూ ఉంటే మధ్యలో సాతాను కూడా అక్కడికి వచ్చాడు. దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతి? అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చాను, అటు ఇటు తిరిగి వచ్చా ఇక్కడికి. సరే కానీ నా బిడ్డ అయిన యోబు ఎలా ఉన్నాడో చూసావా అని. చూశానులే, అన్ని తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు ఇంకోడు లేడు, అన్ని ఇచ్చావు, సమస్తాన్ని ఇచ్చావు, పనివాళ్ళని ఇచ్చావు, తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు ఇంకోడు లేకుండా నువ్వు అన్ని చేశావు కాబట్టి స్తుతి స్తుతి స్తోత్రం అని పాటలు పాడుతా నీలో ఆనందిస్తున్నాడు. ఒక్కసారి నాకు సాధించి చూడు, కదిలించి చూస్తా నాకు. అంతేనంటావా? అంతే. నా బిడ్డ కదలడు. చేయటి పెట్టండి అందరూ, నేను కదలను చెప్పండి అందరూ.
ఇలా పెట్టండి, ఇట్ట కాదు ఇట్లా. ఈ బట్టన్ వేలు చూపించండి. ఎందుకో తెలుసా? బట్టన్ వేలు అంటే అపోస్తుడు అని. అందరూ ఇలా పెట్టండి. నేను పెద్ద చెప్పాలి, నేను కదలను. ఒరే సాతానుగా, నువ్వు వచ్చినా నేను కదలను. చేత తెలియని చెప్పండి. అదే గట్టిగా హుషారుగా. సాతాను గారు వచ్చాడు, పర్మిషన్ తీసుకొని వచ్చాడు. దేవుడు యోబుకి, యోబు మనుషులకి, యోబు ఆస్తికి, సమస్తానికి కంచె వేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబానికి దేవుడు కంచె వేస్తున్నాడు అన్న చేత తెలియజెప్పడు గట్టిగా. దేవుడు యోబు కుటుంబానికి కంచె వేసి ఉన్నాడు. లోపలికి రావడానికి వారికి ప్రవేశం లేదు. దేవుడిచ్చాడు ఛాన్స్. చూసుకో. భూమినే కాదు, ఆకాశాన్ని కూడా నేను ఒకసారి కదిలిస్తా ఒకసారి. ఎవడుంటాడో ఎవడు పోతాడో అప్పుడు తెలిసిపోద్ది. కదిలిస్తా. స్థిరంగా ఉన్నావా? కదిలిస్తా. పర్మనెంట్గా ఉన్నావా? కదిలిస్తా. స్టాండర్డ్గా ఉన్నావేమో, ఇదంతా నాదే ఇదిగో అని అనుకుంటున్నావేమో. నీ జీవితములో దేవుడు కదిలించటం ప్రారంభించాడు. ఎందుకంటే నువ్వు కదిలిపోతావో నిలకడగా ఉంటావో తెలిసిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. చేత తెలియజెప్పండి. ఇటు పక్కన అందరూ రెండు చేతులు గట్టిగా చెప్పండి. పర్వతములు తొలగిన, చెప్పండి, మెట్టలు తద్దరిల్లిన, నేను కదలను. యోబు దగ్గరికి సాతాను వచ్చింది. రావడం ఎట్లొచ్చాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో వాడు ఎలా వస్తాడంటే, వాడు వచ్చిన పని చూడండి. రావడం గొప్ప సుడిగాలిలా వచ్చాడు. గొప్ప సుడిగాలిగా వచ్చి అరణ్య మార్గములో నుండి వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. దాన్ని తెలియజేయడానికి ఒకడు బతికి పరిగెత్తుకొని వచ్చాడు. ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నా. నీకున్న ఆస్తినంతా గొర్రెలన్నిటిని తీసుకుని ఒకడు వెళ్ళిపోయాడు. ఒకడు మాత్రం వదిలేడు, పరిగెత్తుకొని వస్తాడు. సాతానుగాడు వాడి ప్లాన్ భలే ఉంటుంది. ఈ సాతానుగాడు చూడండి ఎన్ని ప్లాన్ చేశాడు యోబు జీవితంలో. భార్యని మాత్రం చంపల. ఆడవాళ్ళందరూ అలేని చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. సాతానుగాడు యోబుని కదిలించడానికి వాడుకున్న ఆయుధం ఎవరంటే యోబు భార్యే. యోబు భార్యని చంపల, పిల్లలు నప్పేశాడు. అన్నిటినీ అడ్రస్ లేకుండా చేశాడు. వాళ్ళ భార్యని మాత్రం చంపల. వచ్చి ఒకటే మాట అంటుంది, సాతానుగాడు కదిలించేదానికి, నువ్వు కదిలిపోయేదానికి వాడు చెప్పే మాటను చాలా జాగ్రత్తగా వింటే ఏంటో తెలుసా? దేవుని ఒకసారి తిట్టు, నువ్వు సావు. దేవుని తిట్టు, సావు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, చెప్పండి అందరూ, యెహోవా ఇచ్చెను, నేను తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. ఇవన్నీ ఉంటే అంత, పోతే అంత. ఏది అవసరం? మనల్ని సంపన్న స్థితిలో పెట్టినప్పుడు దేవుని స్తుతించామా? ఇప్పుడు అన్ని తీసేశాడు. స్తుతించు. ఎలా మాట్లాడుతున్నావు మూర్ఖురాల్లాగా? దేవుని తిట్టు, సావు. దేవుని తిట్టు, సావు. దేవుని తిట్టు, సావు. దేవుడు ఆదామును చేసినప్పుడు హాయిగా ఉన్నాడు. అమ్మా భక్తులారా, ఆదామును చేసినప్పుడు హాయిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాముకు సాటి అయిన సహాయం చేశాడో ఆదాముకి మనశ్శాంతి లేదు, దేవుడికి మనశ్శాంతి లేదమ్మా భక్తులారా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ చూస్తే మనం గమనించి చూస్తే, కదిలించే విధానంలో మనం గమనించి చూస్తే, తిట్టు, దేవుని తిట్టు, సావు, దేవుని తిట్టు, సావు అంటే వాడు చస్తే కదా పెళ్లి చేసుకునేది. బతికుంటే ఇంకో పెళ్లి చేసుకోలేం కదా. యేసన్న గారు చెప్పేవాళ్ళు,
ఒక ఊర్లో ఒక ఆచారం ఉందంటండి. ఒక ఆయన వెళ్తూ ఉంటే సమాధి తోటలో సమాధిని బాగా పేడతో అలికి చాట తీసుకొని ఒక విసురుతా ఉందంట. భర్త చచ్చిపోతే సమాధి చేశారు. చాటతో ఇసురుతూ ఉంటే వెళ్ళేవాడు అడిగాడంటే, అబ్బా ఎంత చాడిస్తున్నా వీడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇసురిపించుకుంటున్నాడు, బతుకున్నప్పుడు ఇంకేట చేసాడు వీడు సచ్చినోడు అని పక్కనున్నాడు అడిగితే వాడు చెప్పాడంట, మా ఊర్లో ఒక పద్ధతి ఉందండి, ఎవరైనా భర్త చచ్చిపోతే ఆ సమాధిని పేడతో అలికి, ఆ పేడతో అలికింది ఆరిపోయిందంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అది ఆలస్యంగా ఆడుతుందని చాటతో ఇసురుతుంది ఈ మనిషి అన్నాడు. చాటతో ఎందుకు ఇసురుతున్నాడు? తొందరగా ఆరిపోతే పోయి పెళ్లి చేసుకుందామని. సాతానుగాడు కదిలించాలని చూస్తున్నాడు కొంతమందిని. విశ్వాసుల్ని కదిలిస్తాడు, దైవ సేవకుల్ని కదిలిస్తాడు. హెలికాప్టర్లో తిరిగి సేవ చేసిన వాళ్ళు ఈరోజు యూట్యూబ్లో జోకర్లు అయిపోయారు. కదిలిస్తాడు, చాలా మందిని కదిలిస్తాడు. చెప్తున్న నన్నైనా వినే మిమ్మల్నైనా దేవుడు కదిలిస్తాడు. ఎందుకు కదిలిస్తాడు? నువ్వు కదిలేవాడివా, నిలకడగా ఉండేవాడివా? నువ్వు నిలకడగా ఉండేవాడివా, కదిలిపోయేవాడివా తెలియాలి కదా. నేను కదిలిస్తాను, దేవుడికి చెప్తున్నాడు. నేను భూ సంబంధులే కాదు, ఆత్మ సంబంధుల్ని, పర సంబంధుల్ని, ఆకాశ సంబంధుల్ని కూడా నేను కదిలిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నువ్వు విశ్వాసివో కాదో తెలిసేది ఎప్పుడు? నిన్ను కదిలించినప్పుడు. కదలకుండా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నువ్వు కదలకుండా ఉంటావు? నువ్వు కదలకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? చూడండి, తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, అది కదల్చబడదు. చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా, శక్తితో. చాలా మంది యేసన్న గారిని అడిగారు, నీ తర్వాత ఈ సేవ ఏమవుతుంది? నీ తర్వాత సేవ ఏమైపోద్ది? ఇక అయిపోయిందిరే అని నవ్వుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇది దేవుడు కట్టిందైతే నిలుస్తుంది, నేను కట్టిందైతే నిలవదు అన్నాడు. ఇది దేవుని పునాది మీద కట్టబడినది, ఇది కదల్చబడదు. సుడిగాలు లేయొచ్చు, 4 మూలలు కొట్టొచ్చు, సుడిగాలి రేగిన, సంద్రమే పొంగిన, అలలే అలజడి రేపిన, నేను కదల్చబడను. చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. గాలిలోళ్ళు తిరుగుతుంటారు. అందుకని యేసన్న గారు ఎప్పుడో పాట రాశాడు, గాలిని గర్దించి గాలి మేడలు కూల్చిన నీకు. ఎప్పుడో రాసేసాడు ఆయన. గాలిని గద్దిస్తావరన్న ఆయన, నువ్వు తక్కువనాడు కదా దేవా. గాలోళ్ళు తిరుగుతుంటారు కొంతమంది, తక్కువ టైలు చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని టీవీల్లో ప్రసంగాలు చేస్తూ తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కదిలించడానికే వచ్చి ఉంటారు. అపోస్తలని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ, పిల్లల్ని మార్చినట్టు పిల్లల్ని మార్చుకుంటూ తిరిగేవాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు. నిలువుట అంగీలు వేసుకొని వందనాలు కోరుకొని విధవరాళ్ళను దిగమింగుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. గొర్రె చర్మాన్ని కప్పుకొని తోడేళ్ళ లాంటి వాళ్ళు వచ్చి నీ కిరీటాలను దొంగిలించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని
నువ్వు కదల్చబడకూడదు, ఇక్కడికి అక్కడికి ఆడకి ఈడకి తిరగకూడదు. అందుకనే ఎఫెసీ పత్రికలు అంటాడు, గాలికి ఎగిరిపోవు పొట్టు వలె నానా విధములైన ఉపదేశములకు మీరు కొట్టుకొని పోక చిన్న పిల్లలుగా ఉండకుండా కాస్త ఎదిగిన వాళ్ళుగా ఉండండి అన్నాడు. చేత తల్లి చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలందరూ చెప్పండి హల్లెలూయా. చిన్నపిల్లలంటే మీరే చెప్తున్నారు, కాస్త ఎదిగిన వాళ్ళు చెప్పమంటే మీరే చెప్తున్నారు. ఎక్కడ మైకి పెడితే అప్పుడు చిన్నప్పుడు సినిమాలో పబ్లిసిటీ చేసేప్పుడు ఇదిగో సూపర్ స్టార్ అంటే పరిగెత్తుకుని వెళ్ళి కాగితాలు తెచ్చుకునేవాడు అంటే చిన్నప్పుడు. అప్పుడు తెచ్చుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిలే. ఇప్పుడు ఎవడో ఎక్కడ మీటింగ్ పెడితే ఎక్కడ వాడు ఎవడో అసలు సేవకుడో అసలు సంఘం ఉందో లేదో, సంఘం లేని వాడికి సంఘం బాధ్యత వాడికి ఏం తెలుస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలకడగా మనం నిలవాలి. ఇటు అటు కొట్టుకొని వెళ్ళకూడదు. సాతానుగాడు గాలిని రేపతాడు, వాడి పనే అది. మత్తయి సువార్త 14:24 మత్తయి సువార్త 4:24 చూస్తే గాలి కొట్టింది. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైంది. అలల వలన కొట్టబడుచుండెను. అలల వల్ల కొట్టబడతా ఉంది. రాత్రి 4వ జాము అయింది. ఆయన సముద్రం మీద నడిచొస్తా ఉన్నాడు. గాలి కొడుతుంది, అలలు కొడుతున్నాయి, ఆయన నీళ్ళ మీద నడిచొస్తా ఉన్నాడు. మన అన్న పేతురు అన్నుండి నేను నీళ్ళ మీద నడవాలన్నాడు. సరే రా అన్నాడు. గాలిని చూసి మునిగిపోయాడు. నీలాగా నేను నడవాలి నువ్వైతే అన్నాడు. సరేరా అన్నాడు. ప్రతి సంఘంలో పేతురు లాంటి ఒకడు ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే యేసుప్రభుని అడిగి మనం నడవాలని ఆయనకి ఎంత ఆశ. నువ్వైతే నేను నడవాలన్నాడు. సరే నడిచాడు. అంతమంది శిష్యులను ఎవరిని అడిగారా? అందుకే పేతురు మీద సంఘాన్ని కట్టింది. మాట్లాడుతూనే ఉండాలి. ఒక నాయకుడు అనేవాడు గొర్రెలన్నీ పోతూ ఉంటే గొర్రెల కంటే 4 అడుగుల ముందు నాయకుడు ముందు ఉండాలి. గొర్రెలతో కలవకూడదు. కానీ గొర్రెలు ఏం మాట్లాడుకుంటున్నా నాయకుడు వింటుండాలి. నాయకుడు ఇంటేనే నాయకుడు, లేకపోతే నాయకుడు కాదు. వెనక గొర్రెలు ఏం మాట్లాడుకుంటున్నా నాయకుడు వినాలి. ఒక 4 అడుగుల ముందే ఉండాలి. కానీ వెనక్కి వెళ్ళి గొర్రెలతో కలవకూడదు. ఏం మాట్లాడుతున్నాడు పేతురు? ఇంకన్నాడు, రా నువ్వు రా, నడుస్తురా. గాలి కొడుతుంది. ఇద్దరు ఇల్లు కట్టారు. ఏమా కట్టారు? చూడటానికి అందరూ అట్టుపోయేవాళ్ళు ఇట్టేవాళ్ళు చాలా బాగుంది అనుకుంటున్నారు. చాలా బాగుంది ఇల్లు, చాలా బాగుంది అనుకుంటున్నారు. ఒకరోజు ఏమొచ్చింది? వాన వచ్చింది. వాన తర్వాత ఏమొస్తుంది? వరద వచ్చింది. వరద తర్వాత ఏమొచ్చింది? గాలి వచ్చింది. మత్తయి సువార్త 7:24 గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది. ఆ తర్వాత దాని పాటు గొప్పది, అది కూలింది. కన్స్ట్రక్షన్ 2 ఒకటేగా ఉన్నాయి. చూడటానికి ఒకటేగా ఉంది. చూడటానికి అందరూ భక్తుల్లాగే ఉంటారు. ముసుగేసిన వాళ్ళందరూ భక్తులు కాదు, తెల్ల బట్టలు వేసుకున్నది పరిశుద్ధులు కాదు. గోవాకి వెళ్తే పాస్టర్లందరూ నల్ల బట్టలు వేసుకుంటారు. అందుకని వాళ్ళు సైతాన్లు అయిపోతారా? వేసుకున్న బట్టలు కాదు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవునిని చూచెదరు. చేత తెలియజెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు. వేసుకున్న పై రూపాన్ని కాదు చూడాల్సింది. తాటి చెట్టు కిందన్న కళ్ళు కూడా తెల్లగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలి కొట్టింది, వరద వచ్చింది, ఇల్లు కుప్ప కూలిపోయింది. కారణం ఏంటి? ఎందుకని? నా మాటలు విని నా మాటల ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టినవాడు, నా మాట విననివాడు ఇసుక మీద కట్టాడు, అది కూలిపోద్ది. దేవుని మాటలు ఎవరి హృదయంలో ఉంటాయో వాడు కదల్చబడడు. నేను కదల్చబడను. చెప్పండి మళ్ళీ గట్టిగా, నేను కదల్చబడను. పక్కనున్న వాళ్ళు పక్క వాళ్ళు భుజం మీద చేయబెట్టండి, అటు ఊపి చూడండి. చిన్నదానికి కదిలిపోతున్నారు మీరు. ఇంక సుడిగాలు వస్తే, వరద వస్తే, వాన వస్తే మీరు కదలరా? ప్రియమైన దేవుని బిడ్డారా, పొరపాటు నువ్వు కదలకూడదు. బైబిల్లో సామెతల గ్రంథం 10:25 ఎవరు కదలరు. దాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను.
సామెతల గ్రంథం 10:25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడవలే ఉంటాడు. కొట్టండి చప్పలు సంతోషంగా. శక్తితో చాలదు. నీవు ఈ గుడాల పండగకు వచ్చి ఊరికే వెళ్ళిపోవటం కాదు. కన్స్ట్రక్షన్ కట్టుబడి వలె నీ మీద ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు రావచ్చు, నీవు కదలకూడదు. కన్స్ట్రక్షన్ కట్టుబడి ఉన్నట్లుగా కట్టబడిన ఒక కట్టుబడిలాగా నీతిమంతుడు కట్టడవలే కదలకుంటా ఉంటాడు. కట్టడ చూడండి, అమెరికాలో పెంటాగన్ బిల్డింగ్ అని ఒకటి కట్టారు. 5 కోణాల్లో ఉంటుంది. అది భూకంపం వచ్చినా పడిపోదు. ఎంత భూకంపం వచ్చినా, ప్రపంచంలో ఎంత హైయెస్ట్ భూకంపం వచ్చినా కానీ పడిపోకుండా ఉండే రీతిలో దాన్ని కట్టారు. ఒక్క విమానం హైజాక్ చేసి పెట్రోల్ దాన్ని హైజాక్ చేసుకెళ్ళి దీన్ని గుడితే పైనుంచి కరి కిందకు పడిపోయింది. అదైనా పడిపోవచ్చేమో కానీ నువ్వు నేను పడము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. ఆ సాతానుగాడికి రకరకాల ఆలోచనలు, కొత్తగా ట్రై చేయడాడు, అన్ని పాతయే. ఒరే సాతానుగా, కొత్తగా ట్రై చేయరా అనాలి మనం. సాతానుగాడికి రకరకాల ప్లాన్లు. కొంతమంది విశ్వాసులు ఊరికే కదిలిపోతారు. నేను చర్చికి రానా, ఏమైంది, నాకు పార్టీలా నేను రానా. ఏం పాడావమ్మా, ఎందుకు లేదు, అంతకుముందు పాట పాడా అందుకు నీలా. ఎందుకు ఏ పాట పాడావని నీకు లేదమ్మా, నేను ఏసన్న పాటే పాడా. ఏం పాట పాడావు, జ్యోతమ్మామో కూడా నా ప్రాణ ప్రియుడా అనిందంట. జ్యోతమ్మామో కూడా నా ప్రాణ ప్రియుడా అనిందంట. జ్యోతమ్మ లేచి చుట్టు పట్టుకొని కొట్టింది, నా మొగుడు నీకు ఎప్పుడు ప్రియుడాడు. అట్లా పార్టీ ఇవ్వాలా చర్చిలో. పార్టీకి పోతే కదిలిపోతుంది, వాక్యంతో తిడితే కదులుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడు అయితే కదలవు, కట్టడం వలె ఉంటావు. దేవుని మందిరంలో చించి కదలవు. నువ్వు నీతిమంతుడు కనుక కదలలే కదలవు. దేవుడు కదిలిస్తాడు. ఎందుకు కదిలిస్తాడంటే కదిలే వాటిని తీసి పారేయడానికి. వేస్ట్ మెటీరియల్ చాలా ఉంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, మాకు దీని రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎంతమంది బాప్తిసం పొందారు అప్పుడు అక్కడ తెలుస్తుంది మాకు. ఎంతమంది వచ్చే లాభం, స్థిరంగా ఉన్నారా లేదా అది ముఖ్యం. స్థిరమైన పునాది, అది కదల్చబడని పునాది, అది దేవుని పునాది. దాని మీద ఉన్న నువ్వు కదల్చబడవు. అంతేకాదు, ఇంకొక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 87వ కీర్తన 1వ వచనం. ఎవరు కదల్చబడడు. దేవుడు కదిలించినప్పుడు నువ్వు కదలకుండా ఉండాలంటే నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. యెహోవా నాకు వెలుగును. 87వ కీర్తన 1వ వచనం. 87వ కీర్తన 1వ వచనం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి, పరిశుద్ధత మీద వేయబడిన ఎవరైనా సరే కదల్చబడరు. పరిశుద్ధత చెప్పండి. వాళ్ళు తెచ్చి పరిశుద్ధత చెప్పండి. పరిశుద్ధత గట్టిగా చెప్పాలి. పరిశుద్ధత వినబట్టలేదు, పెద్దగా చెప్పండి. పరిశుద్ధత పెట్టు, గట్టిగా చెప్పు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో తెలుసా? నీతి అనే పునాది మీద మన జీవితాలు కట్టుకోవడానికి, మనం పరిశుద్ధంగా జీవించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా. వినబట్లేదు, గట్టిగా చెప్పు. పరిశుద్ధత మీద పునాది ఉన్నవాడు ఎవడు కదల్చబడడు. ఎవడైతే పరిశుద్ధతను కోల్పోతాడో, ఎవడైతే పరిశుద్ధత నుండి వెనుకబడతాడో వాడు కదల్చబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధతని కాపాడుకోవాలి. భయముతో వణుకుతో, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, భయముతో వణుకుతో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. ఒకడొచ్చి నిన్ను కాపాడు.
ఇంకొకడు వచ్చి నిన్ను కాపాడు. నీవు నీ జీవితాన్ని కాపాడుకోవాలి. భయముతో వణుకుతో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. భయముతో వణుకుతో ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో పరిశుద్ధత లేదు, పరిశుద్ధత కనబట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, ఈ గుడారాల పండుగకు వచ్చిన మీరందరూ పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం. మీరు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతని వెంటాడాలి, వెంబడించాలి. పరిశుద్ధత చాలా అవసరం మన జీవితానికి. పరిశుద్ధంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఆ పరిశుద్ధత, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధత మీద వేయబడి ఉంది. మీరు ఎలా కట్టబడుతున్నారు? మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఒకడు తర్వాత ఒకడు వచ్చి కడతాడు. మీరు ఎలా కట్టబడుతున్నారనే సంగతి చాలా ప్రాముఖ్యం. మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మీరు ఎలా కట్టబడుతున్నారు, పరిశుద్ధంగా కట్టబడుతున్నావు లేదన్న సంగతి చాలా అవసరం. ఒక ఇంజనీర్ కాంట్రాక్ట్ ఇస్తే వాడు ఎలా కడుతున్నాడో, ఉదయం పోతావు, సాయంత్రం దాకా కూర్చుంటావు, మళ్ళీ నీళ్లు పోసి వస్తావు, మళ్ళీ ఆడ కూర్చుంటావు, చూసి ఎంత బాగా కట్టాడో చూసుకుని వస్తావే. నీ జీవితాన్ని కట్టుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఫలానా వాళ్ళ వల్ల నేను పడిపోయాను, ఫలానా వాళ్ళ వల్ల నేను వెనకబడ్డాను. ఏంటండి అది? వెనకబడిపోయాను, నేను నా పరిశుద్ధత బాగొట్టుకున్నాను. వెనక్కబడిపోయినాడు పాటిస్తే ఏం పాడతాడు తెలుసా? యేసు పాదం వెనక్కి పోదాం అన్నాడు. యేసు పాదం వెనక్కి పోదాం అన్నాడు. పరిశుద్ధత కాపాడుకో. వాడిని చూసి వీడిని చూసి నీ జీవితాన్ని బాగొట్టుకోవటం ఏంటి? చూసి ముందుకు నడవడానికి స్థిరమైన పునాది కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. చెప్పబెట్టుగా యేసు. ఆయన చూసుకుంటా ముందుకు సాగాలి మనం. ఆయన పట్టణ పునాది పరిశుద్ధత మీద వేయబడి ఉంది. ఒకటి, నీతిమంతుడు అయి ఉండాలి, నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే. 2, నీవు పరిశుద్ధతమనే పట్టణం మీద పరిశుద్ధత అనేది పునాదిగా మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. 3వది, కీర్తనలో 125వ కీర్తన మొదటి వచనం. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక నమ్మితే ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. చపలు కొట్టండి గట్టిగా, హుషారుగా కొట్టు గట్టిగా. సియోను కొండ కదలదు. యెరూషలేంకి సియోనుకి చాలా తేడా ఉంది. యెరూషలేములో ఎత్తైన స్థలం సియోన్. ఇదిగో మీరందరూ యెరూషలేం, దానికంటే ఎత్తైన స్థలమే సియోన్. మీరు కూడా సియోనుకి రావచ్చు. సియోన్ అంటే సేవకుడు, యెరూషలేం అంటే విశ్వాసులు. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. సియోన్ ఇక్కడ ఏ కొండ కదలదు చెప్పండి? యెహోవా యందు నమ్మిక ఉంచుకున్నవాడు ఏ కొండలాగా? పెద్ద చెప్పండి. సియోను కొండ వలె కదలకుంటుంటాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మిక పెట్టుకుంటావో, చిన్నప్పటి నుంచి వింటున్నా యేసు ప్రభు వస్తాడు. మా అమ్మోళ్ళు అయితే, మా నాయనోళ్ళు స్థలం కొంటామంటే వద్దు ప్రభు వస్తాడు, వద్దు కొనదు, ప్రభు రాకడ వచ్చేస్తుంది, వద్దు అని అప్పటి నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నారు మా అమ్మోళ్ళు. అంటే అప్పుడు దైవ సేవకులు చెప్పిన మాట అలా నమ్మారు. అలా నమ్మి చివరికి స్థలాలు కొనడానికి కూడా ఇష్టపడలా. చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఒకడు తలకాయ గీరుకుంటున్నాడు ఇట్లా, ఏమరా అన్న, ప్రభు అక్కడ ఎప్పుడు వచ్చేస్తుందని నాకు భయంగా ఉంది, ఎప్పుడు వస్తాడు తల గీరుకుంటున్నాడు. ఒరే
రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూడడానికి రైల్వే స్టేషన్లో వెళ్ళి కూర్చున్నాడు. రైలు ఎప్పుడు వస్తే నీకేరా? నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నానన్న చేత తెలియదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సీయోను కొండవలే నమ్మకం పెట్టుకొని, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన నమ్ముకొని ఆయన వస్తాడని యేసన్న గారు రాశారు అప్పుడు పాట. యేసయ్యా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా ఎదురు చూస్తా ఉన్నానయ్యా అని పాడాడు వెళ్ళిపోయాడు. ఎదురు చూస్తూ నమ్మకం పెట్టుకున్నవాడు ఎప్పుడూ కదలడు. ఈరోజు ఎవడు కదిలిపోతాడంటే నమ్మకాన్ని పోగొట్టుకొని, విశ్వాసాన్ని పోగొట్టుకొని, నిరీక్షణను పోగొట్టుకొని, ఆయన ప్రేమే అసలు అడ్రస్ లేకుండా పోయింది కొంతమందికి. ప్రేమ సల్లారిపోయింది కొంతమందికి. విశ్వాసం లేకుండా పోయింది, ఆయన పట్ల నిరీక్షణ లేకుండా పోయింది. నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని వమ్మి చేసుకొని జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాడిని ఎవ్వడూ కదిలించలేడు. యోబు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, కదలడు. ఆయన చేస్తాడు. ఒక మాట అంటున్నాడు ఆయన, ఆ మాట నాకు భలే ఇష్టం. ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, నా కళ్ళు కృషించిన, నా శరీరం క్షీణించిన, నేను మరలా ఆయన్ని చూస్తాను. చపడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టు, కొట్టేది గట్టి కొట్టండి. ఇంకొకటి, ఒకటి నీతిగా ఉండాలి, 2 కట్టడ వలె ఉండాలి, 3 నమ్మకం పెట్టుకొని ఉండాలి, 4వది 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎందుకు అది కదలదంటే దానికి 12 పునాదులు, దానికి 12 పునాదులు. దానిలో దీపం అక్కరలేదు. శుద్ధ సువర్ణమైన బంగారు వీధులు, 12 ముత్యాలతో కట్టిన ఆ పట్టణం, దానికి గుమ్మాలు. దాన్ని దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక అది కదల్చబడదు. నీకు దేవుడు కట్టే ఒక పట్టణం పట్ల నీకు ఒక ఆలోచన, అవగాహన, దాని గురించిన ఒక నిరీక్షణ నీకు ఉండి తీరాలి. అందుకని అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడు కనుక కదల్చబడలేదు. నీ కొడుకుని నాకు బలిచ్చేయి, ఇచ్చేస్తా. నీ ఒక్కగానొక్క కుమారుడు బలిచ్చేయి, ఇచ్చేస్తానయ్యా, ఇస్తాను. పిల్లలకు కూడా అదే నేర్పించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని నేను ఎందుకు చెప్పాడో తెలుసా? పిల్లలకు కూడా అదే నేర్పించాడు. తాత్కాలికమైన జీవితాన్ని గుడారాలు వేసుకొని ఈ జీవితంలో ఇక్కడ ఉంటూ దేవుడు శాశ్వతమైన ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణం మీద గురి పెట్టుకున్నవాడు ఎవడు కదల్చబడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు యోనా తెలుసు. యోనా సొర చెట్టు నీడ మీద మనసు పెట్టుకున్నాడు. ఒక చెట్టు వస్తే ఆ నీడ పెట్టుకొని దాని మీద, దాని కింద ఉండి అమ్మయ్యా ఎంత చల్లగా ఉన్నాను ఒక పురుగును పంపించాడు, అంతే కొట్టేసింది, దెబ్బకి ఎండిపోయింది. కొంతమంది ఈ లోకములో సొర చెట్టు నీడ లాంటివి కొన్నిటిని ఆధారం చేసుకుని వాటిని స్టాండర్డ్గా చేసుకుని ఇదే స్థిరం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని, ఇది నేను స్థిరంగా ఉన్నామని అనుకుంటుంటారు. ఒక్క పురుగు చాలు కొట్టడానికి. నీడ లేకుండా పోద్ది, అడ్రస్ లేకుండా పోద్ది, అడ్రస్ లేకుండా పోద్ది. ఎప్పుడు నువ్వు దేని మీద ఆధారపెట్టుకోవాలి చెప్పండి? దేవుడు,
దేనికి శిల్పియో నిర్మాణకుడైనాడో పునాదులు గల పట్టణం కొరకు నిన్ను కదిలిస్తాడు, అందరిని కదిలిస్తాడు. ఇప్పుడు మా భాషలో చెప్పుకోవాలంటే మా పాస్టర్ల భాషలో ట్రాన్స్ఫర్స్ వస్తాయి గుడాల పండగ అయిన తర్వాత. మా భాషలో చెప్పుకోవాలంటే కదిలిచ్చామనుకో, పెద్ద సెంటర్ నుంచి చిన్న సెంటర్కి కదిలిచ్చామనుకో, అప్పుడు అడొట్టాడ పోతాడో తెలిసిపోద్ది. అదే చెప్పండి, సపరేటమ్మా. ఒక ఆమె మా పాస్టర్ని ఇక్కడే పెట్టండి అంటుంది. ఆ పాస్టర్కి ఇంకేం కనెక్షను? మా పాస్టర్ని ఇక్కడే పెట్టండి. మా పాస్టర్ వచ్చిన తర్వాత మందిని బాగా కట్టాడు. సమస్త ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆడు కట్టాడు. ఈయన చేతిలో తెచ్చిపెట్టాడా? అక్కడ విశ్వాసులు ఇస్తే కట్టాడు, ఈయన కట్టాడా? శుద్ధంగా కట్టుకొని హాయిగా ఉండి సొరచెట్లులాగా నీడలో ఉన్నారా? కదిలిస్తాడు. మీరు ఆమె అంటారా? అబ్బాయి గట్టిగా అనాలా? ఆ తర్వాత ఇక్కడి నుంచి మీ పాస్టర్ మీ దగ్గరికి రాకపోవచ్చు. అదే చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఒకవేళ ఆ పాస్టరే రావచ్చు, ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఉన్న పాస్టరే రావచ్చు. ఒకసారి ఒక ఊరికి ఒక పాస్టర్ని పంపించారు, యేసన్న గారు పంపించారు. అతనికి ఒకే ప్రసంగం తెలుసు. యేసన్న గారు చెప్పిన ప్రసంగం ఒకటి, ఆయన చదువు లేదు, మొత్తానికి ఆ ప్రసంగం కంఠోపాఠం చేశాడు. మోషే 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 అని యేసన్న గారు మైక్లో ఉంటే ఈయన కూడా మోషే 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 అంటాడు. ఎఫెక్ట్ లేకపోయినా ఆయన ఎఫెక్ట్ పెడతాడు. ఒకే ప్రసంగం తెలుసు. ఒక చర్చికి పంపిస్తే అదే ప్రసంగం చేశాడు. మొదటి రోజు అబ్బా ఏం చెప్పాడు రా, నా విశ్వాసం సంతోషంగా భుజాలు కొట్టుకున్నాడు. మరుసటి రాజువారు అదే ప్రసంగం చేశాడు. 3వ ఆదివారం అదే ప్రసంగం, 4వ ఆదివారం అదే ప్రసంగం. 5వ వారానికి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, గోరట్లకు వచ్చారు. అయ్యో యేసన్న గారు, ఈ పాసను పంపించావు, ఒకే ప్రసంగం చేస్తాడు, ఏరే ప్రసంగంలే. యేసన్న ఉండే ఏం ప్రసంగం చేశాడు రా అని ఒకడిని అడిగాడు. మరి ఏం ప్రసంగం చేశాడా? ఒకటే ప్రసంగం అన్నా, అది ఏ ప్రసంగం? నువ్వు చెప్పు. అక్కడికి 150 మంది వచ్చారు, ఒక్కడ కూడా ఆ ప్రసంగం చెప్పాల. అట్టయితే ఈ పాస్టర్నే పంపిస్తాను మీకు అన్నాడు. మళ్ళీ మీకు ఇదే పాస్టర్ పో అన్నాడు. కొంతమందిని కదిలిస్తాడు, కొంతమందిని కదిలికుంటా పెడతాడు. కొంతమంది కదిలిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది కదిలికుంటా ఉంటారు. మీరు బాగా చెప్పేది మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. నారేస్తాం, పొలంలో నారేస్తాం. నారేసిన తర్వాత నారు నట్టే పెడితే అది పండుతుందా? మీ మౌనం అంగీకారమా? పండుతుందా? వడ్లేయడానికి నారేస్తామండి, దాన్ని ఏం చేసి అట్లా పెడతామా? వాటిని పెరికి ఇంకో దగ్గర నాటాలా, అప్పుడు బలిస్తుంది. చేత తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ తీసి అక్కడ పెట్టినా నువ్వు బతకతాను. ఎందుకంటే నువ్వు కదల్చబడవు. ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు ఇవన్నీ శాశ్వతం కాదు. దేవుడు దేనికి శిల్పి అన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసేవాడు కదల్చబడడు. నేను ముగిచ్చేపోతున్నా, టైం చూసుకోకుండా నిలబడ్డాను, అందుకని టైం నాకు అర్థం కాదు. నేను ముగిచ్చేస్తాను, ఎక్కువ చెప్పను. నువ్వు కదల్తావా, స్థిరంగా ఉంటావా అనేది చాలా ప్రాముఖ్యం. అనవసరమైన వాటి కదిలిపోతున్నావు. అనారోగ్యం వచ్చింది, ఏం దేవుడు, ఏం ప్రార్థన అనకూడదు. నేను వెళుతూ ఉన్న వ్యాను 100 స్పీడ్లో 3 పల్టీలు కొట్టింది. 3 పల్టీలు కొట్టింది, సుడిగాలి కొట్టినట్టు కొట్టింది. బండి మీదకి 3 పల్టీలు కొట్టింది, టైర్ పగిలిపోయింది. 3 పల్టీలు కొట్టాడు, పడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. బండిలో 7 మంది ఉన్నాం, అందరూ బయటకు వచ్చాం. నా చివరికి నన్ను తీసుకొచ్చారు బయటకు వచ్చి కూర్చొని రోడ్డు మీద పాట పాడుకుంటున్నా. చుట్టుపక్కల వాళ్ళందరికీ మెంటలు వచ్చేసింది అనుకున్నారు. వీడికి మెంటలు వచ్చేసిందేమో అనుకున్నారు. రోడ్డు మీద కూర్చొని నాత్మీయ యాత్రలో అరణ్య మార్గములో నాకు తోడైన నేను ఆనుకొని జీవించేది అందరూ అనుకున్నారు. అయిపోయిందిరా. చీరిగిన 3వ రోజు పోయి స్టేజీ మీద ప్రసంగం చెప్పా. షర్ట్ వేసుకునే స్టాండర్డ్లో కూడా లేదు నా బాడీ.
పైన షాలు కప్పుకున్న, పిన్నిసులు పెట్టుకున్న వాక్యం చెప్పి ఆ రోజు మళ్ళీ రేపు రాదు. నా సేవ కెరీర్లో చెయ్యి ఇరిగిపోయిన తర్వాత ఆ సంవత్సరం పట్టుపోయిన సంవత్సరం చేసినంత సేవ నా జీవితంలో నేను ఎప్పుడు చేయలే. ఆ సంవత్సరం 1500 మందికి బాప్తిసాలు ఇచ్చా. చెయ్యి అట్టా పెట్టుకొని బాప్తిస్తోట్లోకి దిగా. ఎందుకో తెలుసా? అరే వీడు కదిలిపోతాడని. సుడిగాలి రేపచ్చు, గాలి రావచ్చు, గొప్ప గాలి అని ఉంది బైబిల్. గొప్పదంట. మార్కు సువార్త 4:38 చదువు. గొప్ప గాలి కొట్టిందంట. గొప్ప గాలి కొట్టచ్చు, సుడిగాలి కొట్టచ్చు, వాన రావచ్చు, వరద రావచ్చు, అలలు చెలరేగచ్చు మన మీదకి. మనము కదలకూడదు. చదవండి అపోస్తుల కార్యం 27:20. సారీ, గొప్ప గాలి అంటుంది చూడండి. అపోస్తుల కార్యం 27:20. పెద్ద గాలి అని ఉంటుంది. ఎంత పెద్ద గాలి అని కొట్టని, ఎంత గాలి అని కొట్టని. ఒకసారి కర్ణాటకలో మీటింగ్ పెడితే వర్షం వచ్చి కింద నుంచి నీళ్లు పారుతున్నాయి. జనం ఒకళ్ళు ఇలా. ఏసన్న అంటాడు, మీరు మొండోళ్ళు అయితే నేను జగమొండిని అన్నాడు. మైక్ తీసుకుని వాకింగ్ చెప్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈళ్ళెవర్రా నాయన ఇంత వర్షంలో కూడా. ప్రకృతి వికృతి రూపం దాల్చిన, గగనం గతి తప్పిన, తారలే రాలిపోయినా నేను కదలనని చెప్పండి. ఎక్కడి నుంచి చూశారు చెప్పండి, గట్టిగా చెప్పండి. అరే చెప్పండి గట్టిగా. చదవది అపోస్తల కార్యం 27:20. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టింది. మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంటామన్న ఆశ లేదు. పోయెను. ఆశ లేకుండా పోయింది. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున. చూడండి అక్కడ సందర్భం మనం చూస్తే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సుడిగాలి కొడుతుంది, గొప్ప గాలి వస్తుంది, మనకి ఏమీ కాదన్న మాట అపోస్తలుడైన పౌలు వాళ్ళకి చెప్పాడు. నేను చెప్తున్నాను మీకు, అపోస్తలుడైన పౌలు అప్పుడు చెప్పాడు. ఈ ఫ్రెడీ పాల్లో పౌలు ఉన్నాడు. పౌలు అంటే చిన్నవాడని, నేను కూడా పౌలునే. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఎంత గొప్ప గాలి వచ్చినా, ఎంత సుడిగాలి కొట్టినా, ఎంత కొట్టినా నీవు నేను కదలము. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా గట్టిగా చెప్పండి. మనం గుడారాల పండగని పెడితే ఇంకొక పండగని పెడతాడు. ఎన్నైనా పండగలు పెడతారు. ఏమి కదలం. తెలుసు గుడాల పండగ అంటే. మనం అందరం కలిసి సార్వత్రిక సంఘంగా వస్తున్న మినిస్టర్ అందరం కలిసి ఒక దగ్గరికి ఏరి మనం నీతిగా బ్రతకాలని, పరిశుద్ధత మీద పునాది ఉండాలని, నమ్మకంగా జీవించాలని, దేవుడు కట్టిన పట్టణంలాగా ఉండాలని, మన జీవితంలో సియోను పర్వతం వల్ల కదలకుండా ఉండాలని, మనం అందరం ఇక్కడ ఎందుకు చేరామంటే, మనం కదలకుండా దేవునిలో సాతాను ఎన్ని రేపినా, ఎన్ని చెలరేగినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను కదలను. ఆమేన్. చెప్పగట్టి చెప్పాలి. హల్లెలూయా. నేను కదలను. యేసన్న గారు ఒకసారి నన్ను పిలిచి, ఆయన చివరిగా నన్ను ట్రాన్స్ఫర్ చేసింది ఒక దగ్గరికి, వరంగల్కి చేసి, వరంగల్కి పంపిస్తున్నాను, పో, చాలా పెద్ద సంఘం, నువ్వు అక్కడికి వెళ్ళాలా. చాలామందిని పంపించా, కదిలిపోయారు. చాలామందిని పంపించా, వెళ్ళిపోయారు. చాలామందిని పంపించాను, కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, వెళ్ళిపోయి రకరకాలుగా వెళ్ళిపోయారు. నేను పంపిస్తున్నాను, వెళ్ళాలి. బయలుదేరు. వెళ్ళి అక్కడికి వెళ్తే చర్చికి కరెంట్ లేదు. 30 మంది 40 మంది వస్తున్నారు. ఒక ఊరి బట్టి ఒక స్థలం. యేసన్న గారు చెప్పాడు, చాలా పెద్ద సంఘానికి పంపిస్తున్నాను. నేను ఆడికి వెళ్ళి చూస్తే నాకు పెద్ద సంఘంలాగే కనబడింది. అది చాలా పెద్ద సంఘంలాగే కనబడింది. 30 మంది వస్తున్నా నాకు చాలా మంది వస్తున్నా కనబడింది. ఆయన చెప్పిన మాట అది. కొంతమంది అన్నారు, నిన్ను పనిష్మెంట్గా పంపించారు అక్కడికి, నువ్వు ఇంత పెద్ద సెంట్రల్ పాస్టర్ అయ్యండి, అంత చిన్న చర్చికి వెళ్తున్నావు, నిన్ను పనిష్మెంట్గా పంపించారు నిన్ను అక్కడికి. ఒక విశ్వాస అయితే నన్ను చూసి, అన్నా ఇంత చిన్న సంఘానికి నేను పంపిస్తున్నానన్నా. యేసన్న గారు 14 మైళ్ళు అడుగు పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారండి?
ఈ గుడార పండుగ ప్రారంభించబడినప్పుడు ఎంతమంది ఉన్నారండి? అయినా దేవుని ముఖం చూసుకుంటే సేవ చేస్తున్నాం, కానీ మనుషుల ముఖాలు చూసుకుంటే చేసేది కాదు కదా ఇది. మనుషుల ముఖాలు చూసుకుంటే చేసే సేవ కాదు కదా ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని ముందు పెట్టుకొని దేవుడు దేనికి శిల్పో నిర్మాణకుడై ఉన్నాడో పునాది కలిగిన పట్టణాన్ని ఎదురు చూసుకుంటే ముందుకు నడిచే ప్రతి మనిషి పొరపాటున కదిల్చబడడు. అక్కడికి వెళ్ళాను, కరెంట్ లేదు, కరెంటే లేదు, కటికి చీకటి, ఎదురుగా ఒక ఇల్లు ఉంది, చిన్న లైట్ వెలుగుతుంది. వాడు 10 గంటల దాకా సాపేస్తాడు. వాడిని అడగడానికి కూడా నాకు మన ఇంత జీవం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన అడగటం ఏంటి? చీకటిలోనే పడుకునేవాడు. నన్ను చాలామంది నోటికి వచ్చేటో నేను చిన్న సంఘానికి పంపించాడు. చిన్న సంఘం, పెద్ద సంఘం, కుట్టి సంఘం, పెద్ద సంఘం లేదు. సముద్రంలో చేప ఎక్కడైనా ఎగురు సముద్రంలోనే పడాలన్నాడు యేసన్న గారు. సమస్తలోనే ఉండాలి. ఎగిరి బయట పడితే రోస్ట్ వేస్ట్ కాకుండా పేస్ట్ చేసుకుని తింటారన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు ముఖ్యం. నువ్వు కదల్చబడకుండా నమ్మకంగా నాయకుడు నడిపిస్తున్న నాయకత్వంలో కదలకుండా నిలవగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను స్థిరంగా నిలబడును గాక. చేత తెలియజెప్పడలేలుయా. పర్వతాలు కదలొచ్చు, మెట్టలు తద్దరిల్లొచ్చు, నేను కదలను. యేసన్న గారు ఈ ప్రసంగాన్ని అప్పుడప్పుడు చెప్పేవాడు, కదిలిస్తాను కదిలిస్తాను కదిలిస్తాను. ఎంతమందిని కదిలిచ్చేవాడు. యేసన్న గారు మమ్మల్ని ఎక్కడికన్నా పంపించేటప్పుడు భలే ఉండేది. ఎలా ఉండేది తెలుసా? అందరం కూర్చొని ఉండేవాళ్ళం. ఇలాగా కూర్చొని ఉంటే, నువ్వు మార్కాపురం, నువ్వు నంద్యాల, నువ్వు పలానా దగ్గరకు పో, అసలు ఏం మాట లేదు, కదిలో బయలుదేరు అనేవాడు. నేను సేవకు వచ్చేటప్పుడు ఒక విఐపి సూట్ కేసు తెచ్చుకున్నా. రాగానే యేసన్న గారు అక్కడ ఒక పిల్లోడు ఉంటే వాడు బ్యాగ్ నువ్వు తీసుకో, సూట్ కేసు వాడికి అన్నాడు. నేను అన్న చూసిట అటు చూస్తే ఏం ఇటు చేసావన్నా, ఒరే నువ్వు దీనికాడే నువ్వు కదలుతావో లేదో చూద్దామని, దీని దగ్గరే నువ్వు సూట్ కేసు దగ్గరే కదిలిపోతే ఇంకా ఎన్నున్నాయి రా కంటికి కనబడడు దేవుడిచ్చేది. చిన్న దాంట్లో నమ్మకత్వం లేకపోతే ఉన్నతమైన దేవుడికి ఎలా ఇస్తాడరా? ఇచ్చేరా, ఇచ్చేసా. అసలు నాకు అర్థం ఏంటంటే సేవకు వచ్చినోడికి నాది అనేది ఏమీ లేదు. ఇది నాది, ఈ వస్తువు నాది అని చెప్పుకోవడానికి మాకు ఏమీ లేదు. మాకు ఉంది. అపోస్తలుడైన పేతురు చెప్తాడు, ఇదిగో మా దగ్గర బంగారు వెండి లేదు. ఏముంది చెప్పండి గట్టిగా. మా దగ్గర బంగారు వెండి లేదు, నజరేయుడైన యేసున్నాడు. నజరేయుడైన యేసయ్య ఉన్నాడు, మా దగ్గర బంగారు వెండి లేదు అని పేతురు చెప్పినట్లుగా మాకు ఇవన్నీ లేవు. యేసన్న గారు మమ్మల్ని అలా నడిపించాడు, కదిలిచ్చాడు, ఒక్కొక్కరిని కదిలిచ్చేవాడు. అందరిని తీసుకెళ్ళి ఎక్కడ వేసేవాడు, ఆడేసాడు. ఇప్పుడు వేస్తే తెలుస్తుంది, వేస్తాడు. ఈరోజు ప్రారంభించాడు. ఏం చెప్పాడు ఈరోజు? నేను భూమిని మాత్రమే కాదు, చెప్పండి, నన్ను కూడా కదిలిస్తాడు. చెప్పండి, మీరు పరసంబంధులేనా? మీరందరూ పరసంబంధులే కదా? చెప్పండి, నన్ను కూడా దేవుడు కదిలిస్తాడు. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, నేను కదలను. చెప్పండి, నేను కదలను. నిన్ను కదలకుండా స్థిరంగా ప్రభు రాకడ వరకు దేవుడు కట్టి 12 పునాదులు కలిగిన నిత్యము నిరంతరం ఆయనతో ఉండగలిగి కదలని ఒక పట్టణానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ కదిలిస్తున్నాడు. నువ్వు కదిలిపోతే నువ్వు అక్కడికి రాలేవు. నువ్వు కదలకుండా ఉంటే నిన్ను అక్కడికి తీసుకొని వచ్చునుగాక. లేరా, టైం చూసుకోలేదు నేను స్టార్ట్ చేసినప్పుడు. ఏమని ఇప్పుడు పాడతాను. ఈ పాట మీకు అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం రాసిన పాట పాడేసి నేను సమయం అలిపిస్తాను. ఇప్పుడు ఈ ప్రసంగం అంతా ఈ పాటలో ఉంటుంది. అపోస్తులు మీరు ఎట్ట గుర్తుపట్టచ్చు అంటే వాక్యం చెప్పినా బైబిల్లో ఉన్న వాక్యం మాటలే ఉంటాయి, ఇంకేముండవు. పాట రాసినా బైబిల్లో ఉన్న వాక్యం ఉంటాయి, ఇంకేరియే ఉండవు.
అదనమాట. నేను నా పాట తీసుకొని ప్రతి పదం దగ్గర రెఫరెన్స్లు రాసేసుకోవచ్చు. మీరు రెఫరెన్స్లు రాసుకోవచ్చు, అక్కడ కరెక్ట్గా రెఫరెన్స్లు రాసేసుకోవచ్చు మొత్తం. ఇది నేను రాసింది ఏం కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కూర్చి అక్కడ అంతే అంతే. పాడుకుందామా ఒక పాట పాడేసి టైం అనిపించాను. పర్వతములు తొలగినా బట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడచిపోదన్నీవే, నా యేసయ్యా విడచిపోదన్నీవే. పర్వతములు తొలగినా గడ్డలు తద్దరిల్లినా నా కృప నిన్ను విడచిపోదన్నీవే, నా యేసయ్యా విడచిపోదన్నీవే. యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నీవే నా మంచి కాపరివయ్యా. పర్వతములు తొలగినా మెట్టలు తద్దరిల్లినా నా కృప నిన్ను విడచిపోదన్నీవే, నా యేసయ్యా విడచిపోదన్నీవే. సంతోషంగా గొప్ప గాలి కొట్టచ్చు, సుడిగాలి కొట్టచ్చు, సముద్రం పైకి లేవచ్చు, నేను కదలను. సుడిగాలి వీచిన సంద్రమే పొంగిన అలలే అలజడి రేపిన నన్ను కదలనీయక, సుడిగాలి వీచిన సంద్రమే పొంగిన అలలే అలజడి రేపిన నన్ను కదలనీయక, సత్యమునందు నన్ను ప్రతిష్ఠించి, సత్యమునందు నన్ను ప్రతిష్ఠించి సియోను కొండములే నన్ను మార్చితివి, సియోను కొండములే నన్ను మార్చితివి. యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా. పర్వతములు తొలగినా గడ్డలు తద్దరిల్లినా నా కృప నిన్ను విడచిపోదన్నీవే, నా యేసయ్యా విడచిపోదన్నీవే. ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన తారలన్నీ కాలిపోయినా నేను చెల్లించనులే, ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన తారలన్నీ రాలిపోయినా నేను చెల్లించనులే.
స్థిరమైన పునాది నీవై నిలకడగా నన్ను నిలిపి, స్థిరమైన పునాది నీవై నిలకడగా నన్ను నిలిపి, కుడి పక్కన నీ ఉండగా నేనెన్నడు కదలనులే, కుడి పక్కన నీ ఉండగా నేనెన్నడు కదలనులే. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. పర్వతములు తొలగినా బట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడచిపోదంటివే, నా యేసయ్యా విడచిపోదంటివే. మరణమైన ఉన్నమైన రాబోవునమైన ఆయన ప్రేమ నుండి మనకెవ్వరు వేరు చేయలేరు. మరణమైన జీవమైన ఉన్నమైన రాబోనైనా సృష్టింపబడనేదైనను నీ ప్రేమను ఆర్పలేవు. ఉన్నవైన మరణమైన జీవమైన ఉన్నవైన రాబోనవైన సృష్టింపబడనేదైనను నీ ప్రేమను ఆర్పలేవు. నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి, నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి. నిరంతరం నీతో కలిసి సియోనుల నిలచెదను, నిరంతరం నీతో కలిసి సియోను నిలచెదను. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా 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 నా మెస్సయ్యా. ఓ రబ్బా శాందారిక రబ్బా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా పేరు కదల్చబడదు. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా 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 పర్వతములు తొలగినా బట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడచిపోదంటివే. కృప 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 నేనేమైనానని కృప, నేనేమైనానని కృప, నేనేమైనానని కృప, నేనేమైనానని కృప. నైనా నా బలహీనతల నీ కృప, నేనేమైనానని కృప, కృప 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 కృప.
మనల్ని కదలనీయకుండా చేసేది దేవుని కృప, 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 దేవుని కృప. పర్వతములు తొలగినా, గట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడచిపోదండి. అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచండి. ఈ ప్రశస్త వేళ సర్వశక్తి గల దేవుడు మనందరితో సూటిగా మాట్లాడారు. భూమినే కాదు, ఆకాశాన్ని కూడా నేను కదిలిస్తానన్నారు. ఆకాశ సంబంధులు, పర సంబంధులు, ఆయా సందర్భాలు దేవుడు మనల్ని కదిలిస్తాడు. కదలకుండా మనం నిలిచి ఉండేటట్లుగా గాలులైనా తుఫానులైనా పరిస్థితి ప్రభావాలు మనల్ని కదిలించాలని ప్రయత్నించినప్పటికీ స్థిరులుగా నిలిచి ఉందాం. అందరూ చేతులు పైకెత్తి నేను కదలను, ఒక ఒప్పుకోలు ప్రార్థన చేసుకుంది. నేను కదలను చెప్పండి అందరూ. నేను కదలను, నేను స్థిరముగా ఉంటాను, నేను కదలిపోను ప్రభువా, నేను స్థిరంగా ఉంటాను. ఒప్పుకుంటూ మనం అందరూ ప్రార్థన చేద్దాం. తీర్మానంతో అందరూ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలమైన మేము ఎన్ని సుడిగాలులు ఎదురైనా, వరదలైనా, వానలైనా కదలకూడదు ప్రభువా. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. మీరు మాలో ఉన్నారు ప్రభువా, మేము కదల్చబడకూడదు తండ్రి. హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాదిని వేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అన్నారు ప్రభువా. హల్లెలూయా. మీరు వేసిన పునాది అది ఎప్పుడు పాడు కాదేసు ప్రభువా, అది స్థిరముగా నిలిచి ఉంటుంది తండ్రి. మమ్మల్ని పునాదిగా వేసినందుకు, మూలరాతిగా మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలమైన మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ రాకడ వరకు మమ్మల్ని స్థిరపరచండి. నీ యొక్క రాజ్యములో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. హోసన్నా మినిస్ట్రీస్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఏర్పరచుకున్న ఈ పరిచర్యలను బట్టి నీకు వందనాలు తండ్రి. భూదిగంతాల వరకు మీరు పరిచర్యను విస్తరింప చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. ఎన్నో పరిచర్యలు మధ్యలో పడిపోతున్నా కూడా హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా స్థిరమైన పరిచర్యను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధత గల పరిచర్యను మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మా కొరకు త్వరలో రానయ్యున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క రాకడ వరకు సంఘాలని స్థిరపరుస్తూ, విశ్వాసుల్ని స్థిరపరుస్తూ, దైవజనులను, సేవకుల్ని స్థిరపరుస్తూ, ఇంకా అనేకులకు మాదిరికరముగా నీకు మహిమకరంగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.